హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన టెక్ న్యూస్ నెంబర్ 22కి అయితే అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 10, 2021. మరి ఈరోజు టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇప్పుడు అయితే మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ అయితే ఒక కొత్త ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇదేంటి అంటే రెవెన్యూ అయితే జనరేట్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు క్రియేటర్స్ ఉంటారు కదా, క్రియేటర్స్ అంటే ఇప్పుడు మన రీల్స్ ఉంటాయి, రీల్స్ క్రియేటర్స్కి వాళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ చేద్దామని ఉద్దేశంలో అయితే ఉన్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నట్టు చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్స్ ఈ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ అయితే ఫస్ట్ మొబైల్ అయితే అనౌన్స్ చేసింది. ఇదేంటి అంటే LPDDR5X DRAM తోటి అయితే ఫస్ట్ మొబైల్ని అయితే అనౌన్స్ చేసింది. ఇది శాంసంగ్ గెలాక్సీ S22లో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. మరి ఇది తొందరగా తీసుకొస్తే ఫస్ట్ మొబైల్ అవుతుంది. LPDDR5X DRAMతో వచ్చే మొబైల్ అయితే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అయితే ఒక 5 గేమ్స్ తీసుకొచ్చింది మనకి ఎర్లియర్ లాస్ట్ వీక్. అది ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే తీసుకొచ్చింది. ఇప్పుడైతే దాన్ని iOS యూజర్స్కి కూడా తీసుకొచ్చినట్టు అయితే చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ బ్లూ అని ఒక ఇదైతే తీసుకొచ్చారు, కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది US అండ్ న్యూజిలాండ్లో తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. దీన్ని యూజ్ చేసి మనం అయితే లాంగ్ లెంత్ వీడియోస్ 10 minutes వరకు వీడియోస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అందులో. అండ్ ఇంకా ఫీచర్స్ కొన్ని కూడా యాడ్ చేశారు దీంతో పాటు. ఇందులో ఏంటంటే ట్వీట్స్ అయితే అండూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కొన్ని యాడ్ ఫ్రీ న్యూస్ అయితే చూడొచ్చు అని చెప్తున్నారు. అందులోని యాడ్ ఫ్రీ న్యూస్ అయితే బ్రౌజ్ చేయొచ్చు అని చెప్తున్నారు ట్విట్టర్ బ్లూ దీని నుంచి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రియల్మీ q3t అని చెప్పి ఒక మొబైల్ ఛానల్ అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ ఇండియాలో అరౌండ్ 24,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు, 4,000 వరకు. దీనికి సంబంధించిన స్పెక్స్ చూద్దాం ఇప్పుడు. రియల్మీ q3t ఇది 6.51 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 128MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్. 8GB RAM 128GB వేరియంట్ ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. Android 12 సపోర్ట్తో వస్తుంది. అండ్ 6.5 అంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నింటిలో కూడా మనకి కొంచెం చిన్న డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే సైజ్ తక్కువగా ఉంటే తీసుకున్న వాళ్ళు తీసుకోవడానికి వెయిట్ చేసిన వాళ్ళ కోసం అయితే ఇదైతే బెటర్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వివో y76s అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ అరౌండ్ 21,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. y76s 6.58 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ అంటే 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది బ్యాక్ సైడ్. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 4100 mAh బ్యాటరీతో వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఇది 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మరి ఇది నిన్న రిలీజ్ అయిన లావా అగ్ని అండ్ పోకో M4 ప్రోకి పోటీగా తీసుకొచ్చినట్టున్నారు దీన్ని. కాకపోతే బ్యాటరీ అయితే కొంచెం తక్కువ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా కూడా కొంచెం 8 మెగాపిక్సెల్ అంటే చాలా తక్కువనే చెప్పుకోవాలి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి OnePlus నుంచి OnePlus 10 ప్రోకి సంబంధించిన స్పెక్స్, డిజైన్ అండ్ ప్రైస్ అయితే బయటకు వచ్చాయి. ఇది 79,000 నియర్లీ ఉండొచ్చు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. OnePlus 10 Pro ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్లాష్ లైట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇది మనకి 6.70 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 8GB RAM 128GB వేరియంట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S21 FE. ఈ మొబైల్ అయితే మనకి 2 వేరియంట్స్లో తీసుకొస్తున్నారు. ఇదేంటంటే ప్రాసెసర్ చేంజ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి శాంసంగ్ ప్రాసెసర్ Exynos 2100 ఒకటి, ఇంకో వేరియంట్లో వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు శాంసంగ్ నుంచి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి US టెస్లా కార్ అయితే బర్న్ అయిందని చెప్తున్నారు, న్యూస్ అయితే ఉంది. యూఎస్లో ఒక లేడీ అయితే కార్ని డ్రైవ్ చేసుకొని వెళ్తున్నారు యూఎస్లో. సో అది ఒక పక్కన డివైడర్ లాంటి దాన్ని గుద్ది 2 చెట్లను అయితే వెళ్ళి గుద్దిందని చెప్తున్నారు. అది కొద్దిగానే కార్ అయితే బర్న్ అయిందని చెప్తున్నారు. లేడీ కూడా చనిపోయారు. మరి బర్న్ వాళ్ళు చనిపోయారు లేదంటే ఈ యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయారు మరి తెలియదు. అక్కడ ఇంకొక పక్కనే చూసిన ఇంకొక డ్రైవర్ వచ్చేసి 911కి అయితే కాల్ చేశారు. సెక్యూరిటీ సోర్స్కి అయితే కాల్ చేసి అతనైతే ఇలా చెప్పారు, కారు క్రాష్ అయిన నెక్స్ట్ మినిట్లోనే బర్న్ అయితే అయిందని చెప్తున్నారు. మరి టెస్లా అయితే అంత ఈజీగా బర్న్ అవ్వదు అని అయితే చెప్తున్నారు. మరి
ఎలా అయిందో ఏమైందో అయితే మనకి ఇంకా న్యూస్ అయితే ఏం లేదు. అండ్ మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బీజిఎంఐ నుంచి. బీజిఎంఐ క్రాఫ్టాన్ అయితే ఏషియన్ గేమ్స్లోనైతే 70 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ 2022లో బీజిఎంఐ కూడా పార్టిసిపేట్ చేసిందని చెప్తున్నారు. అండ్ మెడల్స్ కూడా గెలుచుకోవచ్చని చెప్తున్నారు. సో ఏషియన్ గేమ్స్ 2022లో అయితే బీజిఎంఐ కూడా ఉండబోతుందని చెప్తున్నారు. బీజిఎంఐతో పాటు ఇంకో 7 గేమ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి యాపిల్ నుంచి. యాపిల్ 13 అయితే ఫేస్ రికగ్నైజేషన్ అయితే డిసేబుల్ చేసేస్తామని చెప్తున్నారు. అందరికీ కాదు, కాకపోతే ఇది థర్డ్ పార్టీ స్క్రీన్స్ రీప్లేస్ చేయించుకుంటారు కదా, స్క్రీన్ ఇష్యూస్ వచ్చి థర్డ్ పార్టీ స్క్రీన్స్ రీప్లేస్ చేయించుకుంటారు కదా, ఆ థర్డ్ పార్టీ స్క్రీన్స్ రీప్లేస్ చేసుకున్న వాళ్ళకైతే ఫేస్ రికగ్నైజేషన్ అయితే ఆపేస్తామని చెప్తున్నారు. అంటే ఫేస్ అన్లాక్ అయితే ఆపేస్తారు. సో స్క్రీన్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే యాపిల్ స్టోర్స్లోనే మనం రీప్లేస్ అయితే చేయించుకోవాలి. అలా కానట్టయితే ఫేస్ రికగ్నైజేషన్ అయితే ఆపేస్తామని చెప్తున్నారు. అండ్ మనకి లాస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుంచి. గూగుల్ అయితే డార్క్ మోడ్ తీసుకొచ్చింది iOS యూజర్స్కి అయితే. మరి ఇప్పటివరకు టెక్ అప్డేట్స్ అయితే ఇవి. వీడియోలు వచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను వీడియో పట్టుకుని నోటిఫికేషన్ మీకు రావాలి అనుకున్నట్టయితే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.